హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే కార్తీక పౌర్ణమి ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. నేనైతే ముందుగా తులసి కోటకు కలర్ వేసుకొని ఇలా తోరణాలు అయితే కట్టుకున్నాను. ముందు మంచి ముగ్గు పెట్టుకున్నాను. ఇక నేను, మా వారు, పిల్లలు అందరం కలిసి ఇలా కూర్చొని అన్నీ సిద్ధం చేసుకొని నేను సౌభాగ్యం, నక్షత్ర దీపాలు ఈ రెండు పెట్టుకున్నానండి. స్వస్తిక్ అండ్ ఓం షేప్లో. ఇక్కడ మా వారు వచ్చేసి అయితే దీపం వెలిగిస్తున్నారు. కార్తీక వ్రతం 365 మేమైతే చాలా బాగా చేసుకున్నామండి. చాలా సంతోషంగా అనిపించింది. కుటుంబం అందరం కలిసి ఇలా చేసుకోవడం. ఎప్పుడు పిల్లలు పడుకొని ఉండేవాళ్ళు, మేము మార్నింగ్ చేసుకునేటప్పుడు. ఈసారి నాకు మార్నింగ్ వీలు కాలేదండి. అందుకే నేను నైట్ 6:48 వరకు మనకు నక్షత్రం ఉంది, అప్పటి వరకు చేసుకోవచ్చు అని పంతులు గారు చెప్తే నేను మాత్రం ఈరోజు మాత్రం నైటే చేసుకున్నానండి. అందుకే పిల్లలు లేచి ఉన్నారు. కాకపోతే ఇలా చేసుకోవడం సంతోషంగా ఉంది. ఎప్పుడైనా మార్నింగ్ చేసుకోవడం వల్ల పిల్లలందరూ పడుకొనే ఉంటారు కదండి. ఇప్పుడైతే నిదానంగా మంచిగా సాయంత్రం అన్నీ ముగ్గులు పెట్టేసుకొని కడపలు కడుక్కొని ఇల్లంతా శుద్ధి చేసుకొని మళ్ళీ ముగ్గులు పెట్టుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. మంచి మామిడి తోరణాలు కట్టుకున్నాను. ఇక్కడ నేను తులసి కోటకు ఈరోజే కలర్ వేసానండి. చాలా బాగుంది చూడడానికైతే. నాకైతే 2 కళ్ళు సరిపోలేదు. మంచి ఉసిరి దీపాలు పెట్టుకున్నాము. పిల్లలైతే ఈ పిండి దీపాలు మా పిల్లలు ఇద్దరు కలిసి చేశారండి నాతో పాటు. చిన్న అబ్బాయి పిండి దీపాలు చేస్తుంటే పెద్ద అబ్బాయి పిండి దీపాలకి కుంకుమ, పసుపు బొట్లు పెట్టుకుంటూ వచ్చాడు. చాలా సంతోషంగా అనిపించింది. పిల్లలు కూడా ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం. తోరణాలు వచ్చేసి మా వారు కూర్చోడం, కట్టడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే అసలు నిజంగానే పెద్ద పండగలాగా అనిపించింది. ఆల్మోస్ట్ మనకు పెద్ద పండగే, కాకపోతే ఎప్పుడైనా ఇవన్నీ నేనే సిద్ధం చేసుకునేదాన్ని. ఈసారి మాత్రం పిల్లలతో నేను ప్రొద్దున చేసుకోకుండా సాయంత్రం చేసుకోవడం వల్ల పిల్లలు ఈయన అందరు కలిసి నాకు హెల్ప్ చేశారు. అందుకే చాలా బాగా చేసుకున్నాను. ముగ్గు అయితే చాలా బాగా వచ్చిందండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. నేను లోటస్ వేసాను ఇక్కడ ప్రింట్ లాగా తీసుకొని నెట్ది. చాలా బాగా వచ్చింది. ఇక్కడ మేమైతే అందరం కలిసి ఒత్తులు పెట్టుకున్నాము. చూడండి, మా వారు వచ్చేసి మళ్ళీ దీపం పెట్టేశారు. ఇక్కడ ఉసిరి దీపాలు పెట్టిస్తున్నారు. ఇప్పుడు మేము పిండి దీపాలు వెలిగించాలని అనుకున్నాం. మా చిన్న అబ్బాయి కూడా చాలా బాగా వెలిగించాడండి. అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తాడు. ఇక్కడ మా పెద్ద అబ్బాయి వచ్చేసి వీడియో తీద్దామని చెప్పేసి తీస్తున్నాడు జూమ్లో. ఎంత బాగా చేసుకున్నామంటే చాలా సంతోషంగా అనిపించిందండి. మీరు కూడా ఎలా చేసుకున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. నేనైతే చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ అందరికీ పేరు పేరున వందనాలు చెప్పుకుంటున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాతో పాటు, నా కుటుంబంతో పాటు, నా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా ఇప్పటివరకు అయితే నాకు ఎంతమంది సబ్స్క్రైబర్ వచ్చారో ఇక ముందు అలాగే వస్తూ ఉండాలని కోరుకుంటూ అందరు ఫ్యామిలీలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నాకు కొత్త ప్రపంచం స్టార్ట్ అవుతుంది. ఇందులో నేను మంచి సక్సెస్ సాధించాలని ఆ దేవుణ్ణి కోరుకున్నాను. కాకపోతే కొంచెం టెన్షన్ ఉంది. సరే, ముందు ఆ టెన్షన్ కొంచెం పోగొట్టుకుంటూ మంచి యూట్యూబ్ ఛానల్ని అయితే క్రియేట్ చేసుకుంటానని నమ్మకం వస్తుంది. కొంచెం వీడియో తీసుకోవడానికి కొద్దిగా ప్రాబ్లంగా ఉండడం వల్ల నాకు ఎలాంటి వీడియోస్ తీయాలో కొంచెం అంటే ఎలా వీడియో యాంగిల్ కొంచెం సెట్ చేసుకోవడం ఇది కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంది. నేను మెల్లిమెల్లిగా నేర్చుకొని అన్నీ మంచి వీడియోస్ మీ అందరికీ షేర్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ కూడా నాకు అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్. ఇక్కడైతే మేము పిండి దీపాలు వెలిగిస్తున్నాము. మేమైతే స్వస్తిక్ అండ్ ఓం పెట్టామండి. నక్షత్రాలని సౌభాగ్యం పిండి దీపాలు పెట్టాను ఒకే రోజు. నేను అంతకుముందు తులసికోట దగ్గర ఏదో ఒక రోజు ఇలా పెట్టేదాన్ని పిండి దీపాలు. కానీ ఈరోజు ఈవినింగ్ వరకు నాకు టైం బాగా మిగిలిపోయి ఉంటుంది కాబట్టి అన్నీ సెట్ చేసుకోవచ్చు కాబట్టి అన్ని దీపాలు ఈరోజే పెట్టుకున్నాను. అందుకే నాకు బాగా పెద్ద పండగలాగా అనిపించింది. ఎందుకంటే పిల్లలిద్దరూ ఉన్నారు, ఈయన ఉన్నారు. ఆయన ఎప్పుడూ నాతో మేమిద్దరం కలిసితే పూజ కంపల్సరీ చేస్తాము. కానీ పిల్లలు మాతో పాటు ఉండడం సంతోషంగా అనిపించింది. మార్నింగ్ చేసుకోవడం వల్ల కొంచెం ఓకే, కానీ పిల్లలు ఉన్నవాళ్ళు ఇలా పిల్లలతో పాటు చేసుకోవాలనుకుంటే మాత్రం ఈవినింగ్ నక్షత్రం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈవినింగ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనతో పాటు మన పిల్లలు కూడా
వాళ్ళు చూస్తారు, నేర్చుకుంటారు. మనం ఏంటి, మన భక్తి ఏంటి, మన హిందుత్వం ఏంటి, మన పూజలు ఏంటి, అలాంటి విధానాలు ఉన్నాయి, ఏ పూజ ఎలా చేసుకోవాలి అనేది పిల్లలకు కూడా తెలుస్తూ ఉంటుంది. నేనైతే ఆల్మోస్ట్ వాళ్ళకి పూజ పనులు అయితే కంపల్సరీ చెప్తానండి. దీపం పెట్టడం కానీ, మా పెద్ద అబ్బాయి అప్పుడప్పుడు దీపం కూడా పెట్టేస్తాడండి. చిన్న అబ్బాయి అంటే కొంచెం కొద్ది కొద్ది చేష్టలు చేస్తాడు. దీపం పెట్టంటే ఇంకేం దీపం పెట్టేస్తాడో అని భయపడి వాడికి ఏం చెప్పాను, కానీ పెద్దోడికి అయితే ఖచ్చితంగా అన్నీ చెప్తానండి. చిన్న అబ్బాయికి హనుమాన్ చాలీసా కూడా వచ్చండి. కొంచెం నేర్చుకున్నాడు, ఇంకా మొత్తం నేర్చుకోలేదు. ఆ కొంచెం కూడా నేర్చుకుంటానని చెప్తున్నాడు. ఆయనకు కూడా ఇష్టం, భక్తి బాగా ఉంటుంది. పిల్లలిద్దరికీ మంచి దండం పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, టెంపుల్స్కి వస్తూ ఉంటారు మాతో పాటు. నాకు ఆ విషయంలో అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనెంతో, మా వారెంతో, నా పిల్లలు కూడా అలాగే పూజలు చేయడం నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ మా చిన్నోడు అగరబత్తీలు తెచ్చి మాత్రం నేను దీపం పెట్టాలా మమ్మీ అని అడిగితే, పెట్టునానా అందరం ముట్టియొచ్చు, ముట్టియండి అని అంటే వాళ్ళిద్దరైతే అగరబత్తి తెచ్చుకొని మళ్ళీ ముట్టిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేసి భీమేశ్వర ఆలయం ఉంటుందండి. మేమైతే భీమేశ్వర ఆలయంకి వెళ్ళాము. నేను చెప్పాను కదండి, కొంచెం వీడియో తీయడం నాకు కొద్దిగా అటు ఇటుగా ఉంది. కొంచెం వీడియోలో అటు ఏమన్నా మిస్టేక్ ఉంటే క్షమించండి దయచేసి. నేను నెక్స్ట్ వీడియో వచ్చేసి భీమేశ్వరం టెంపుల్ కూడా వీడియో పెడతానండి. అక్కడికి కూడా వెళ్ళాము. ఇక్కడ ఇంట్లో దీపారాధన అయిపోయిన తర్వాత మళ్ళీ 108 దీపాలు చేసుకొని, పిండి దీపాలు సేమ్ యాజ్ టీజ్గా చిన్న అబ్బాయి హెల్ప్ చేశాడండి. ఈ దీపారాధన అయిపోయిన తర్వాతనే నేను మళ్ళీ ఫ్రెష్గా దీపాలు చేశాను గుడి కోసం. అప్పుడు కూడా చిన్న అబ్బాయి పిండి దీపాలు చేశాడు, పెద్ద అబ్బాయి సేమ్ పసుపు కుంకుమ అవన్నీ పెట్టుకుంటూ వచ్చి చాలా హెల్ప్ చేశారండి. చాలా టైం సేవ్ అయిపోయింది వాళ్ళిద్దరు అలా చేయడం వల్ల. ఆల్మోస్ట్ నాకు ఒక 1 అవర్ మిగిలిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్న అబ్బాయి చాలా ఫాస్ట్గా చేశాడు, పెద్ద అబ్బాయి వచ్చేసి చాలా చాలా ఫాస్ట్గా కుంకుమ బొట్లు పసుపు బొట్లు పెట్టుకుంటూ వచ్చాడు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఒక మంచి ఫీల్ వస్తుంది, భక్తి ఉంటుంది. మనకు వాళ్ళతో పాటు చేపించుకున్నాము, పిల్లలకు కూడా నేర్చుకుంటున్నారు, నేర్పించుతున్నాము అనే భావన మనకు ఉంటుంది. మనతో పాటు ఎప్పుడైనా సరే, దేంట్లోనైనా సరే పూజ విషయాలు మాత్రం కంపల్సరీ పిల్లలకు చెప్తూనే ఉండండి. ఒకసారి మిస్టేక్ చేస్తారు కావచ్చు, మరొకసారి అయితే చేయరు. పొరపాటున వాళ్ళు ఏమన్నా అటు ఇటుగా చేసినా కూడా పిల్లలు దేవుళ్ళతో సమానం కాబట్టి వాళ్ళకి ఎలాంటి దోషము అంటదు. ఎందుకంటే వాళ్ళు తెలిసి తెలియని వయసులో ఉన్నారు, భావనతో ఉంటారు, కల్మషం లేని మనుషులు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఎలా చేసినా భగవంతుడు స్వీకరిస్తాడు, వాళ్ళని సంతోషంగా చూస్తూ ఉంటాడు. అందుకే వాళ్ళు నేర్చుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క పేరెంట్స్ మాత్రం ఖచ్చితంగా పిల్లలకి మాత్రం పూజా విధానాలు నేర్పండి. ఇలాంటి పూజ నా పెద్ద అబ్బాయికి అయితే అన్నీ తెలుసండి. ప్రతి ఒక్క ఐటెం పేరు తెలుసు. పూజలో ఎలాంటివి వాడతాము, ఏం వాడతాము, మా మమ్మీ పూజ ఎలా చేస్తుంది అన్నీ చూస్తూ ఉంటాడు, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. తను కూడా బాగా పూజ చేస్తాడు, నాకు నచ్చుతుంది. ఈవినింగ్ అయితే నా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత స్నానం చేసి, నాకు దీపం ఖచ్చితంగా పూజా మందిరంలో వెలుగుతూనే ఉంటుందండి. నేను మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ వరకు వాడు స్నానం చేసి వచ్చేసి కొంచెం వత్తి ఎగేసి ఆయిల్ పోస్తుంటాడు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది నా కొడుకు ఇలా చేయడం. ఎందుకంటే నాకు వీలైనా కాకపోయినా వాడు ఖచ్చితంగా అలాంటి చెప్తే మాత్రం చేస్తూ ఉంటాడు. మంచి ప్రసాదమైనా సరే, వాడు తినకూడని పెరుగు అలా ఎలాంటి కొన్ని తినడు. అలాంటి ప్రసాదాలు పెట్టినా సరే ప్రసాదం లాగైనా ఖచ్చితంగా స్వీకరిస్తాడు. కానీ నేనైతే తినను అని అయితే ఖచ్చితంగా ఏం చెప్పాడండి. ఇక్కడైతే చీకట్లో దీపాలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇది చూడండి ఎలా ఉందో, 365 వత్తులు ఎలా వెలుగుతున్నాయో చూడండి. కానీ ఎప్పుడైనా అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే, మనం దీపారాధన చేస్తున్న టైంలో దీపాలు పెట్టాలన్న కుతూహలతో మనమైతే వచ్చేసి తులసి కోటకు వేడి తగిలేలా చాలామంది పెడుతూ ఉంటారు. కానీ అలా చేయకండి. ఎప్పుడైనా సరే తులసి మాతకి దూరంగా కొంచెం డిస్టెన్స్లో చూసుకొని ముగ్గు పెట్టుకొని కొంచెం ఆమెకి వేడి తగలకుండా చూసుకోవాలండి. లేదంటే తులసి కోట తులసమ్మ తల్లి ఆకులన్నీ వల్లిపోతాయి, అది మంచిది కాదు. అదొక్క విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి. ఇక్కడ వచ్చేసి అయితే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో లోటస్ దీపం, చూడండి ఎంత బాగా వెలుగుతున్నదో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నేనైతే ఇంట్లో దీపారాధన ఇలా చేసుకున్నానండి. ఇంట్లో దీపం వచ్చేసి ఇది మా చిన్న అబ్బాయి కొంచెం వీడియో తీసుకురా అంటే తీసుకొచ్చాడండి. లాస్ట్లో కొంచెం వీడియోస్ అటు ఇటుగా ఉన్నా కూడా అసలు ఏమనుకోవద్దండి. నేనేమన్నా మాట్లాడిన దాంట్లో తప్పులు ఉంటే క్షమించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.